హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ లంచ్ ప్రిపరేషన్ దగ్గర నుంచి అయితే వ్లాగ్ స్టార్ట్ చేసేస్తున్నానండి. అండ్ టొమాటో పప్పు అయితే పెట్టేసుకుంటున్నాను. యాక్చువల్లీ నిన్న ఈవినింగ్ నాన్ వెజ్ కర్రీ చేశానమాట. సో అది ఉంది. అండ్ ఇవాళ టొమాటో దాల్ సరిపోతుందండి లంచ్కి. ఈ మధ్యకాలంలో మాకు ఆల్మోస్ట్ లైక్ 1-2 వీక్స్ నుంచి అండి హీట్ వేవ్ లాగా నడుస్తుందన్నమాట మహారాష్ట్రలో. ఆల్మోస్ట్ 40 degrees ఉందన్నమాట. అండ్ ఇంకా వంట చెయ్యాలి అంటే నిజంగా ఏడుపు వస్తుందండి. అసలు హాల్లో కూర్చోలేకపోతున్నాం ఏసీ ఆన్ లేకపోతే, అంత హీట్ వస్తుంది. ఏమైందో ఏమోనండి వెదర్కి. మార్చ్లో 40 degrees ఏంటో అసలు భయం వేస్తుంది ఈ సమ్మర్ ఎలా ఉంటుందా అని మాత్రం. సో ఇవాళ ఉట్టి టొమాటో దాల్ అయితే పెట్టేశాను. అండ్ ఇక్కడ ఈ ఎలక్ట్రానిక్ కెటిల్ ఏదైతే ఉంటుందో, ఎలక్ట్రికల్ కెటిల్, దీన్ని క్లీన్ చేసుకుంటున్నానండి. ఇది రెగ్యులర్గా మనం చూసుకొని లోపల బయట క్లీన్ చేయాల్సిందే. లోపల క్లీనింగ్కి అంటే కొంచెం వెనిగర్ వాటర్, లేకపోతే నేను ఎప్పుడు సిట్రస్ పీల్స్ పెట్టుకుంటాను కదండి, లెమన్ పీల్స్, అవి వేసేసి ఒక్కసారి ప్రాపర్ బాయిలింగ్కి తెచ్చి దాని తర్వాత తరోగా వాటర్తో కడుక్కుంటాను. అలా చేసిన లోపల కాల్షియం డిపాజిట్స్ అట్లాంటివి ఏమన్నా ఉన్నా పోతాయి. అండ్ మీకు ఒకలాంటి స్మెల్ వస్తుంది కదా కొన్నిసార్లు వాడుతూ ఉన్నప్పుడు, ఆ స్మెల్ అయితే రాకుండా ఉంటుంది లెమన్ పీల్స్తో చేసాము అంటే. బట్ బయట మాత్రం నేను ఇట్లా స్క్రబ్బర్తోనే క్లీన్ చేసుకుంటానండి. ఇది క్లీన్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉంటాను. ఆ వెనకాల సాకెట్లో మాత్రం వాటర్ పోనీయను. సో కడుక్కునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని ప్రాపర్గా స్క్రబ్ చేసేసుకున్నాం అంటే డస్ట్ అంతా పోతుంది. అండ్ సన్ డ్రై చేయటం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఒకవేళ మనం ఎంత జాగ్రత్తగా క్లీన్ చేసుకున్నా కూడా కొంచెం వాటర్ అట్లా ఏమన్నా ఆ సాకెట్లోకి వెళ్ళింది అంటే అది ఎండలో పెట్టేసి ప్రాపర్గా డ్రై అయ్యేంత వరకు దాన్ని యూజ్ చేయకుండా ఉండటం బెస్ట్. అండ్ మాకున్న ఎండకైతే 1 hour చాలండి, కంప్లీట్లీ డ్రై అయిపోతాయి ఎలాంటి వస్తువులైనా కూడా. సో బయట అయితే పెట్టేశాను. అండ్ ఇది సన్ డ్రై అయినాక అప్పుడు నెక్స్ట్ డే ఇంకా యూజ్ చేస్తాము. సో ఇట్లా క్లీనింగ్ అయితే రెగ్యులర్గా దీన్ని కెటిల్ని అయితే చేసుకుంటాను. అండ్ లాండ్రీ విషయానికి వస్తే నన్ను చాలామంది అడుగుతారు, రోజు ఎందుకు వేస్తారు గాయత్రి లాండ్రీ, ఉండేది తక్కువ మందే కదా, రోజు ఏం పడతాయి అనేసి. రోజు ఎక్కువ పడకపోవచ్చండి, కానీ నేనేంటంటే నాకు ఆ లాండ్రీ పైలప్ అయితే మాత్రం నాకు ఒకలాంటి ఇరిటేషన్ లాగా ఉంటుంది. అమ్మో ఇవాళ బట్టలు వేయాలి అన్న ఆ థాట్ 24 గంటలు తొలిచేస్తూ ఉంటుంది అనమాట. సో ఆ స్ట్రెస్ నుంచి రిలీవ్ అవ్వాలి అంటే నేను ఎవ్రీ డే 1 load ఆఫ్ లాండ్రీ అయితే మస్ట్ అండ్ షుడ్గా వేస్తాను. అండ్ బట్టలు అంటే ఓన్లీ మనం వేసుకునేవి కాదు కదండి, బెడ్షీట్స్ ఉంటాయి, పిల్లోస్ ఉంటాయి, కర్టన్స్ ఉంటాయి. సో ఎవ్రీడే ఏదో ఒకటి వాష్ చేయాల్సి వస్తుంది. టేబుల్ మ్యాట్స్ కానీ, డోర్ మ్యాట్స్ కానీ. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి రెగ్యులర్గా 1 load వేసాము అంటే స్ట్రెయిన్ అవ్వము. నాకు పని ఎప్పుడు పైలప్ చేసుకోవటం అస్సలు ఇష్టం ఉండదండి. అది ఏ పనైనా కానివ్వండి. సర్దటం కూడా అంతా ఒకరోజు సర్దను, అట్లాగే లాండ్రీ కూడా అన్నీ ఒకేసారి 2-3 loads వేసేసి మెషిన్ని ఓవర్ బోర్డ్ అయితే చేయను. ఎవ్రీడే కొంచెం కొంచెం వేసుకుంటూ ఉంటే పని హెక్టిక్గా అనిపించదు. అండ్ మనకి ఒక రొటీన్లో చేసుకొని వెళ్ళిపోతున్నట్టు పని అయిపోతూ ఉంటుంది తొందరగా. అండ్ ఇక్కడ కిచెన్లో అయితే నాకు ఈ బుడ్డి ప్లాంటర్స్ ఇవి ఉన్నాయండి. ఇవి భలే డస్ట్ పట్టుకుపోయినాయి. సో దీన్ని మామూలు మన ఓల్డ్ బ్రషెస్ ఉంటాయి కదా, వాటితో కొంచెం సోప్ వేసేసి బాగా స్క్రబ్ చేస్తుంటే నీట్గా వచ్చినాయి. అండ్ ఈ జేడ్ ప్లాంట్స్ మాత్రం నేను కిచెన్లో అక్కడే పెట్టుకుంటానండి. అక్కడ డైరెక్ట్ సన్లైట్ వస్తుంది. సో వీక్లీ 2 or 3 వాటర్ పోస్తే సరిపోయేది వింటర్స్లో అయితే. కానీ ఇప్పుడైతే డైలీ పొయ్యాల్సి వస్తుందండి వాటర్. జేడ్ ప్లాంట్కి అంత వాటర్ అవసరం లేదు అంటారు, కానీ ఎండ డైరెక్ట్లీ కొడుతుంది కదా, సో డైలీ వాటరింగ్ అయితే చేయాల్సి వస్తుంది. అండ్ నా బాల్కనీలో ప్లాంట్స్ కూడా అండి మార్నింగ్ వాటర్ చేసినా కూడా ఈవినింగ్ కల్లా మళ్ళీ డ్రై అయిపోయి కొంచెం ఆకులు వడలిపోయినట్టు అట్లా అయిపోతున్నాయి. సో ఎండాకాలంలో కొంచెం ప్లాంట్స్ అయితే చూసుకోవాల్సిందే. వీ హ్యావ్ టు బి రియల్లీ కేర్ఫుల్. ఇవి ఎప్పుడు వడలిపోతాయో ఏంటో అన్నట్టు ఉంటాయి పాపం. అండ్ ఇంకా బెడ్షీట్స్ అయితే చేయించేస్తున్నాను. ఈ బెడ్షీట్ గురించి నాకు లాస్ట్ టైం మన వ్యూవర్ ఒకళ్ళు అడిగారండి, దీని లింక్ అయినా ఇవ్వండి, ఏ బ్రాండో చెప్పండి లేకపోతే అనేసి. ఇది నేను 2 years బ్యాక్ అనుకుంటానండి, 24లోనో ఎప్పుడో మహాబలేశ్వర్ వెళ్ళి అక్కడ లోకల్ మార్కెట్స్ ఎక్స్ప్లోర్ చేస్తానండి. నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అక్కడ థింగ్స్. సో అక్కడ ఒక రాజస్థానీ షాప్లో తీసుకున్నాను అనమాట.
నేను కొంచెం స్కెప్టికల్గానే తీసుకున్నాను, ఇది కలర్ ఉంటుందా లేదా అన్నట్టు. కానీ 24లో తీసుకున్న దగ్గర నుంచి వాష్ రెగ్యులర్గా మెషిన్ వాషే కదండి, నేనేం హ్యాండ్ వాష్ చేయను. సో మెషిన్ వాషే చేస్తున్నాను, కానీ కలర్ అయితే ఫేడ్ అవ్వలేదండి. వర్త్ ఇట్. 1100కో ఎంతో తీసుకున్నాను, నాకు గుర్తు కూడా లేదండి. యాక్చువల్లీ ఏంటంటే ఇలాంటి ప్యాటర్న్ ఫ్యాబ్ ఇండియాలో చూశాను, బట్ ఫ్యాబ్ ఇండియా యాజ్ యూ నో ఇట్స్ సూపర్ డూపర్ ఎక్స్పెన్సివ్ కదండి. వాళ్ళ బెడ్షీట్స్ అయినా రన్నర్స్ అయినా ఏవైనా ప్లాన్ చేయకుండా ర్యాండమ్లీ కొనేలేము. సేమ్ ఆ రాజస్థానీ ప్యాటర్నే 2300 అట్లా ఉంటుంది అనమాట వాళ్ళ వెబ్సైట్లో చూస్తే. అదే ప్యాటర్న్ నాకు అక్కడ లోకల్ మార్కెట్లో దొరికింది అండ్ దే సెడ్ 1100. నేను ఇమ్మీడియట్లీ గ్రాబ్ చేశాను, కానీ తెచ్చుకున్నాక కొంచెం భయం వేసింది, అసలు ఇది ఉంటుందా అంటే కలర్స్ ఫేడ్ అయిపోవచ్చు కదా అనుకున్నాను. బట్ ఇట్ వర్క్డ్ అవుట్ వెల్ అండి. చాలా రోజులు ఇన్ని ఇయర్స్ అంటే 1 year మొత్తం తరోగా వాడేశాను అండ్ ఐఎమ్ హ్యాపీ విత్ ద ప్రోడక్ట్. కలర్ ఫేడ్ అవటం అట్లా ఏమీ లేదు. అండ్ ఇక్కడ ఇంకా ఇవి మారుస్తూ ఉంటే శ్లోక వచ్చిందండి, తనతో కబుర్లు చెప్పుకుంటూ పిల్లో కేసెస్ ఇవన్నీ చేయించేస్తున్నాను. తనకి ఇప్పటి వరకు మెయిన్ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయండి. ఇప్పుడు నెక్స్ట్ డే ఇంగ్లీష్. అసలు ఆ ఇంగ్లీష్ ఎగ్జామ్కి ఆల్మోస్ట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి అన్న ఫీలింగ్లో బతికేస్తుంది తను. ఇన్ని రోజులు నేను ఎప్పుడు చెప్పలేదు ఇది చదువుకో, టైం అవుతుంది, డోంట్ వేస్ట్ టైం అని. కానీ నిన్నటి నుంచి ఇంగ్లీష్ ఎగ్జామ్ అంటే మాత్రం అసలు కూర్చొని చదవటం లేదండి, 1 గంట చదవట్లేదు. ఎందుకంటే షీఈ్ లైక్ టేకెన్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనమాట, ఏదో ఒకటి రాసి వచ్చేస్తానులే ఇంగ్లీష్ అనేసి. కానీ పిల్లలకి మరీ స్ట్రెయిన్ అవుతుందేమో అనిపిస్తుందండి ద ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఇవన్నీ. ఒక్కొక్కసారి అనిపిస్తుంది వై ఆర్ వి పుట్టింగ్ దెమ్ త్రూ ఆల్ దిస్ పెయిన్ కదా, ఈ ఎవాల్యుయేషన్స్ ఇవన్నీ నిజంగా అవసరమా వీళ్ళకి అనేసి. ఎందుకంటే జాన్ ఎండింగ్ నుంచి సీరియస్గా స్టార్ట్ చేశారండి చదవటం వీళ్ళు. ఇప్పుడు March 15th వరకు వీళ్ళకి ఇదే ప్రాసెస్. అంటే ఇమాజిన్ చేయండి, 2 months వాళ్ళకి ఇంకా వేరే యావగేషన్ లేకుండా ఆ చదువు మీదే కాన్సన్ట్రేట్ చేయటం ఎంత టఫ్గా ఉంటుంది కదా. నాకు ఎందుకో అది నచ్చదండి. ఐఎమ్ నాట్ ఇన్ ఫర్ సో మచ్ ఆఫ్ స్టడీస్. అంత అవసరమా పిల్లలకి? ఫ్యూచర్లో ఏమవుతారు మనకు తెలీదు, బట్ దెన్ అంత స్ట్రెయిన్ వీళ్ళే తీసేసుకొని ఐ హ్యావ్ టు స్టడీ లేకపోతే నాకేమీ అవ్వదు అంటే లైఫ్ని స్టడీస్తో మెజర్ చేసేస్తున్నామేమో. మనకు వచ్చే మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు మన ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది అని మనం చదివిస్తున్నాం, కానీ పిల్లల్ని అది ఎంతవరకు హెల్ప్ అవుతుందో మన ఎవ్వరికీ తెలియదు కదా. సో నాకు అది ఆలోచించినప్పుడు ఆర్ వి ప్రెషరైజింగ్ ఆర్ కిడ్స్ అన్న ఒక థాట్ అయితే వస్తుంది. అండ్ ఇంకా ఈ బెడ్షీట్స్ ఇవన్నీ చేంజ్ చేసుకున్నాక వచ్చి కొంచెం వాటర్ అయితే తాగుతున్నానండి. నేను ఈ మధ్యకాలంలో ఏంటి అంటే ఎవ్రీ రూమ్లో ఒక బాటిల్ పెట్టేసుకుంటున్నాను అండ్ బై ద ఎండ్ ఆఫ్ ద డే అది టార్గెట్ అనమాట, ఇవి ఫినిష్ చేసేయాలి, ఆ బాటిల్లో ఉన్న వాటర్ అయితే ఫినిష్ చేయాలి. సో లివింగ్ ఏరియాలో ఒకటి పెడతాను వాటర్ బాటిల్, నా బెడ్రూమ్లో ఒకటి పెట్టుకుంటాను, శ్లోక స్టడీ టేబుల్ దగ్గర ఒకటి పెడతాను. సో తను అది ఫినిష్ చేయాలి, నేను ఇవి ఫినిష్ చేయాలి అనేసి టార్గెట్ అలా పెట్టుకుంటే అర్థమవుతుందండి. లేకపోతే పనిలో పడి అసలు వాటర్ తాగటం కూడా మర్చిపోతున్నాము అండ్ దట్ ఈస్ డేంజరస్. ఈ వెదర్లో ఇది మంచిది కాదు. సో జ్యూసెస్ మనం నేను బార్లీ వాటర్, సబ్జా గింజలు, ఈ సీడ్స్, బటర్ మిల్క్ ఇవన్నీ తాగుతూ ఉన్నా కూడా వాటర్ అన్నది కూడా పోవాల్సిందే లోపలికి. సో వాటర్ ఎలా వెళ్తుందంటే ఆ బాటిల్ కంటి ముందు కనిపిస్తూ ఉంటేనే తాగుతాము. అదే వెళ్ళి ప్యూరిఫైయర్ దగ్గర ఒక గ్లాస్ పట్టుకొచ్చి తాగటం అంటే మనమే బద్దకిస్తూ ఉంటాం. సో కీప్ హ్యాండీ అనమాట, వాటర్ బాటిల్స్ ఎక్కడైనా పెట్టేసుకోండి అండ్ ట్రై టు ఫినిష్ దట్ ఈస్ వెరీ ఈజీ టు కన్జ్యూమ్ అనమాట. వాటర్ అన్నది ఎక్కువ తాగగలుగుతాము ఆ బాటిల్ కంటికి ముందు కనిపిస్తూ ఉంటే. అండ్ ఇంకా బెడ్రూమ్ క్లీన్ అంటే సెట్ చేసుకున్నాను కాబట్టి ఈ లివింగ్ ఏరియా కూడా ఒక్కసారి నీట్గా అయితే సెట్ చేసుకుంటున్నానండి. స్టఫ్ అంతా కొంచెం హౌస్ హెల్ప్ వచ్చినప్పుడు ఏంటంటే అన్నీ ఎక్కడ ఏ ఉన్నా తొక్కేస్తూ ఉంటుందన్నమాట. పైనవి కిందవి పైన పెట్టేస్తూ ఉంటారు. సో నీట్గా వాటి ప్లేసుల్లో వాటిని పెట్టుకొని పేపర్స్ ఇవన్నీ తీసేసి ఈ చిన్న చిన్న పనులే ఉంటాయండి, కానీ ఇవన్నీ చేసినాక మాత్రం ఇల్లు నీట్గా ఉంటే అమ్మయ్య అనిపిస్తుంది. అండ్ ఆ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్కి మాత్రం కొంచెం కష్టపడటం అయితే ప్రాబ్లం లేదు అనిపిస్తుంది నాకు ఆన్ ఎ పర్సనల్ బేసిస్. అండ్ ఇవన్నీ చేసుకునేసరికి అక్కడ లాండ్రీలో వేసుకున్న బట్టలు కూడా అయిపోతాయండి. అండ్ ఇవాళ ఏంటి అంటే మొన్న ఎగ్జిబిషన్కి వెళ్ళాను కదా,
సో అక్కడ కొంచెం చిన్న షాపింగే అండి, పెద్దగా అయితే ఏం కొనలేదు. కొంచెం షాపింగ్ చేశాను, అదేంటో మీతో షేర్ చేసుకుంటాను. అని చెప్పాను కదండి, అక్కడ ఖాదీ టాప్స్ కుర్తీస్ చాలా బాగున్నాయని ఈ టాప్ తీసుకున్నాను. ఇది శ్లోకాకి నాకు ఇద్దరికి వచ్చేస్తుంది, దానికి చాలా లూజ్ అవుతుంది, నాకు మాత్రం కరెక్ట్గా ఫిట్ అవుతుందండి. అండ్ ఖాదీ కాబట్టి కొంచెం ష్రింక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనేసి మీడియం సైజ్ అయితే తీసుకున్నాను. సమ్మర్స్లో పర్ఫెక్ట్ అనిపించిందండి ఆ స్లీవ్లెస్, అండ్ ఆ కలర్ ఎంత సూతింగ్గా ఉందో. దాని మీద ఎంబ్రాయిడరీ వచ్చింది, కింద అంతా అది ఎంబ్రాయిడరీ అనమాట. లైక్ క్రాప్ టాప్ లాగా వేసుకొని మనం స్కర్ట్స్తో కూడా పేరప్ చేయొచ్చు దీన్ని. అదర్వైజ్ నార్మల్ జీన్స్ ట్రౌజర్స్తో యూ కెన్ క్యారీ ఇట్ వెల్. సో ఇది తీసుకున్నానండి. ఇది 600 చెప్పింది ప్రైస్, కానీ 550కి అయితే ఇచ్చారు, అంతకంటే తగ్గలేదు ఆవిడ. అండ్ నెక్స్ట్ వన్ ఇది ఏంటండి, గోల్డెన్ గ్రాస్ అని చెప్పాడండి అతను. గోల్డెన్ గ్రాస్తో చేసిన మ్యాట్స్ అంట ఇవి. దిస్ ఈజ్ అ సెట్ ఆఫ్ 6 మ్యాట్స్ ప్లస్ 1 రన్నర్. ఒక టేబుల్ రన్నర్ అండ్ 6 మ్యాట్స్ ఉన్నాయండి. అండ్ టేబుల్ రన్నర్ కూడా నాకైతే, నా టేబుల్కి అయితే కరెక్ట్గా సరిపోతుంది, నాది 4 సీటర్, కరెక్ట్గా సరిపోతుంది. సో ఇది 800కి ఇచ్చాడండి, అంటే 1100 చెప్పాడు. కొంచెం అంటే సింధు కూడా ఉంది కాబట్టి ఇద్దరం కలిసి బార్గెనింగ్ అయితే చేసి 800కి తెచ్చాము. సింధు యాక్చువల్లీ ఓ సేయింగ్ అక్క 500 నుంచి స్టార్ట్ చేయండి అంటే, నేనేమో మరీను 500 ఎట్లా సింధు అనేసి 800 చెప్పేశాను. అండ్ ఆయన ఇచ్చేశారు 800కి. బట్ ఇట్ ఈస్ నైస్ అండి, మెటీరియల్ కూడా బాగుంది. అండ్ క్లీనింగ్ కూడా వెట్ క్లాత్తో క్లీన్ చేస్తే ఏం అవ్వదండి అని చెప్పారు అతను. సో ఇది కోలాపూర్లో, మహారాష్ట్రలో కోలాపూర్ నుంచి ఈ వర్క్ చేస్తారంట. సో ఇతను శిల్పారామం ఇక్కడంతా కూడా నేను వెళ్తాను, బికాజ్ నేను సింధు మాట్లాడుకుంటున్నాం అనమాట, శిల్పారామంలో కూడా ఉంటాయిరా ఇట్లాంటివి అంటే. నేను మొన్నే వెళ్ళాను శిల్పారామంలో, హైదరాబాద్లో పెట్టారు కదా అనేసి. అండ్ ఎవరి నోట్లో నుంచి అయినా హైదరాబాద్ అని వస్తే మేము కొంచెం కబుర్లు ఇంకొంచెం ఎక్కువ పెట్టేసి వస్తామండి. సో బోత్ ఆఫ్ అస్ వేర్ టాకింగ్, అండ్ ఫైనలీ ఇదైతే పర్చేస్ చేశాను. అండ్ నాకు ఇది బాగుంది అనిపించింది, గిఫ్టింగ్ పర్పస్కైనా బాగుంటుంది కదండి. నేను ఇలాంటి మ్యాట్సే హోమ్ సెంటర్లో ఈచ్ ప్లేస్ మ్యాట్ నేను 180 రూపీస్కో 200 రూపీస్కో తీసుకున్నానండి. దాంతో కంపేర్ చేస్తే ఇది చీప్ అనిపించింది నాకు. మీరేమనుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. రీజనబుల్లీ ప్రైస్డేనా, మరీ ఎక్కువ పెట్టేసావన్నా ఒక్కసారి కామెంట్ చేసి అయితే చెప్పండి. అండ్ ఇంకా ఈ పనులన్నీ చేసుకునేసరికి నాకు ఇది పప్పు కూడా అయిపోయిందండి. సో దాన్ని కూడా ఒకసారి తాలింపు వేసేసుకొని అప్పుడు ఇంకా బట్టలు కూడా అయిపోయి ఉంటాయి ఈ పాటికి. సో అప్పుడు లాండ్రీ తీసుకొచ్చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ అండి, నేను లాస్ట్ టైం ఒక వీడియో చేశాను అబౌట్ మై హ్యాపీనెస్, అండ్ నేను నా లైఫ్లో ఇన్కార్పొరేట్ చేసుకున్న కొన్ని హ్యాబిట్స్ గురించి. ఆ వీడియో చేసేటప్పుడు నేను నిజంగా డౌట్ఫుల్గా ఉన్నానండి, నచ్చుతుందో నచ్చదో అని. బట్ దానికి వచ్చిన రెస్పాన్స్ అంటే వ్యూస్ లాగా కాదు, బట్ లైక్స్ రూపంలో మీరందరూ ఇచ్చిన రెస్పాన్స్ ఈజ్ అమేజింగ్ అండి. సో ఐ జస్ట్ లైక్ ద వే యూ ఎంకరేజ్ మీ టు డూ గుడ్ కంటెంట్. ఎందుకంటే మనం యాజ్ కంటెంట్ క్రియేటర్స్ మేము మంచి కంటెంట్ తేవటానికి ట్రై చేస్తాము. వీ హ్యావ్ సో మెనీ ఐడియాస్ ఇన్ అవర్ హెడ్. కానీ ప్రతి కంటెంట్ క్రియేటర్కి ఏంటి అంటే, ఇది పోస్ట్ చేస్తే ఎలాంటి బ్యాక్లాష్ వస్తుంది అని ఒకటి ఆలోచిస్తాము. అండ్ మొత్తం వీ డోంట్ గో ఓవర్ బోర్డ్ ఎక్స్ప్రెసింగ్ అవర్ సెల్వ్స్, ఎందుకంటే ఎలాగ తీసుకుంటారో అన్నది కూడా తెలియదు మాకు. బట్ కొంచెం బ్యాలెన్స్ చేసుకొని చేస్తూ ఉంటే మీ రెస్పాన్స్ అన్నది చాలా ఎంకరేజింగ్గా ఉంటుందండి. సో ఐ జస్ట్ వాంట్ టు సే థ్యాంక్ యూ సో మచ్, అండ్ గ్రాటిట్యూడ్ ఈజ్ ఆల్ ఐ కెన్ షో. ఎందుకంటే ఇలాంటి టాపిక్స్ మాట్లాడాలి అంటే మీరు యాక్సెప్ట్ చేసేలాగా ఉంటేనే ఇలాంటి టాపిక్స్ ధైర్యంగా మాట్లాడగలం. లేకపోతే రెగ్యులర్ రొటీన్ స్టఫే నచ్చుతుందిలే అన్నట్టు ఆ రోజు చేసే హౌస్ హోల్డ్ వర్కే చేస్తూ ఉంటాము. అది నాకు ఎక్కడో సమ్వేర్ ఐ జస్ట్ గెట్ స్టక్ విత్ దట్ అండి. డైలీ వ్లాగ్స్ లాగా చేయాలా, ఇలాంటి టాపిక్స్ మీతో మాట్లాడాలా అన్నది నాకైతే పర్సనలీ ఐ లైక్ టాకింగ్ సంథింగ్ లైక్ దిస్. కానీ అది ఎట్లా యాక్సెప్ట్ చేస్తారో అన్న ఒక డౌట్ అయితే ఉంటుంది నాకు ఎప్పుడు. బట్ మొన్న వీడియోలో మాత్రం నిజంగా ద కామెంట్స్ రూపంలో మీరు చెప్పింది కానీ, లేదా లైక్స్ ఇచ్చింది కానీ, ఐ వాజ్ రియలీ ఓవర్వెల్మ్డ్ బై ద రెస్పాన్స్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మంచి కంటెంట్ తీసుకొస్తే ఆడియన్స్ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్ అని యూ గైస్ ప్రూవ్డ్ ఇట్ అండి. అండ్ నాకు మాత్రం ఒకటి, పెద్ద ఫ్యామిలీ కాకపోవచ్చు నాది యూట్యూబ్ ఫ్యామిలీ, కానీ ఉన్న కొంచెం ఫ్యామిలీ మాత్రం ఈజ్ ఆల్వేస్ సపోర్టింగ్ అండ్ ఆల్వేస్
పాజిటివ్ ఉంటారండి మీరు. ఏదైనా అంటే నేను చెప్పింది మీకు నచ్చకపోయినా కూడా యూ వాంట్ టు కాంట్రడిక్ట్ టు ఇట్, కానీ ఆ కాంట్రడిక్షన్ కూడా చాలా పాజిటివ్గా చెప్తారు. అది ఐఎమ్ బ్లెస్డ్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే కొందరు యూట్యూబ్ ఛానల్స్లో చూస్తున్నాను కదండి, బ్యాక్లాష్ ఎంత భయంకరంగా వస్తుంది ఆ నెగిటివ్ కామెంట్స్ అనేసరికి కొంచెం భయం వేస్తుంది అనమాట. కంటెంట్ చేసేటప్పుడు ఎవరికైనా భయం వేస్తుంది. ఎంత దులుపుకున్నా కూడా బై ద ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ఆల్సో హ్యూమన్స్ కదండి. సో మీరు ఏమైనా నెగిటివ్ కామెంట్స్ పెట్టినప్పుడు కొంచెం ఆలోచిస్తాము. అండ్ అదే మీరు పెట్టే పద్ధతి కూడా ఇట్ మ్యాటర్స్ అ లాట్. సో ఐఎమ్ బ్లెస్డ్ ఇన్ అ వే బికాజ్ నా సబ్స్క్రైబర్స్ అయితే ఒకవేళ నేను చెప్పేది మీకు నచ్చకపోయినా యూ కామెంటెడ్, దట్స్ నాట్ అ బిగ్ ప్రాబ్లం అండి. అండ్ అది నెగిటివ్గా కూడా తీసుకోకూడదు ఎనీ యూట్యూబర్. సో కానీ అది చెప్పే పద్ధతి అన్నది ఒకటి ఉంటుంది. వీ డి నాట్ లైక్ దిస్ అనో, మీరు చెప్పేదాన్ని నేను ఇట్లా కాంట్రడిక్ట్ చేస్తానో చెప్తారు. నా దాంట్లో కూడా చాలామందికి కొన్ని నేను చెప్పినవి నచ్చకపోవచ్చు, కానీ వాళ్ళు కామెంట్ చేసే పద్ధతి అన్నది చాలా బాగుంటుందండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ జస్ట్ వాంటెడ్ టు సే దిస్. ఎందుకంటే ఒక్కొక్కసారి ప్రతిరోజు నేను నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తూ ఉంటాను. కానీ మీరు ఇచ్చే ఆ కాన్ఫిడెన్స్, మీ యాటిట్యూడ్ వల్ల మా కంటెంట్ క్రియేషన్లో మాకు కొంచెం లిబర్టీ తీసుకొని కొంచెం డిఫరెంట్గా ట్రై చేయటానికి వీ జస్ట్ గెట్ ద ఇన్స్పిరేషన్ ఫ్రమ్ యూ గైస్ అండి. సో thank you for being such amazing and inspiring lot. అండ్ ఇక్కడ మీతో మాట్లాడుతూనే నేను పప్పు తాలింపు వేసేసుకున్నాను. అండ్ బట్టలు కూడా అయిపోయినాయి అండి లాండ్రీలో, అవి తీసుకొచ్చేసి ఆరేస్తున్నాను. నాకు బట్టలు ఆరేయటానికి ఆ బాల్కనీలోకి వెళ్ళాలన్నా కాలిపోతుందండి, అసలు చిర్రు అంటుంది అనమాట. 40 degrees అంటే ఇమాజిన్ చేయండి. అండ్ మాకేమో ఇటు నుంచి ఎండ అటు నుంచి ఎండ, అంటే ఇన్ని విండోస్ ఉండేసరికి వెంటిలేషన్ బాగుంది అని ఆలోచించుకున్నామే తప్ప ఎండ కూడా ఎంత భయంకరంగా కొడుతుంది అంటే ఇంట్లో అంత బ్యాడ్గా ఉంటుంది. సో నేను 12 కల్లా ఎవ్రీథింగ్ షట్ డౌన్ అన్నట్టే ఉంటుందండి. కర్ఫ్యూ పెట్టేసినట్టే 12 తర్వాత నేను కిచెన్లోకి వెళ్ళటం ఉండదు, బాల్కనీలోకి వెళ్ళటం ఉండదు. అన్ని కర్టెన్స్ డ్రా చేసుకొని కామ్గా కూర్చొని బుక్ చదువుకోవటమో లేదా టీవీ చూడటమో అలా అయితే జరుగుతూ ఉంటుందండి. అండ్ ఇంకా పని అయితే చెయ్యను. ఆఫ్టర్నూన్లో ఇంకా పని చేసేది మాత్రం స్కిప్ చేసేస్తున్నాను. ఈ 1 week అయితే నిజంగా చాలా టఫ్గా ఉందండి మాకు. అండ్ ఈ సబ్జా సీడ్స్ అయితే సోక్ చేసేసుకుంటున్నాను. ఇవేంటంటే 15 minutes అట్లా సోక్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా బల్జ్ అయిపోతాయి. అండ్ దాన్ని మనము షర్బత్లో కానీ లేదా జ్యూసెస్లో కానీ కలుపుకొని తాగేయచ్చు, లేదా ప్లెయిన్ వాటర్ పోసుకొని తాగినా కూడా మంచిదే. బాడీని కూల్ చేస్తుంది. సమ్మర్స్లో వడదెబ్బ అట్లా కొట్టకుండా ఉండటానికి బార్లీ వాటరు, సబ్జా సీడ్స్ ఇవైతే నేను మస్ట్ అండ్ షుడ్గా ఇంట్లో యూస్ చేస్తూ ఉంటాను, అపార్ట్ ఫ్రమ్ బటర్ మిల్క్. అండ్ ఇదంతా చూసినాక విత్ లవ్ అని నెట్ఫ్లిక్స్లో ఒక మూవీ వచ్చిందండి. అసలు చాలా రోజుల తర్వాత కొంచెం మూవీ చూస్తే మనకెక్కడో కొంచెం హార్ట్లో ఏదో కదలాలి, మనసులో కొంచెం భారంగా ఉంటుంది, అట్లా ఎమోషన్స్ ఏవో ట్రిగర్ అవుతూ ఉంటాయి కదండి. దిస్ మూవీ ఈజ్ లైక్ దాట్. నాకైతే చాలా నచ్చింది, ఫీల్ గుడ్ మూవీ అనిపించింది. ఇట్స్ అ నైస్ వన్ టైం వాచ్ మూవీ అనమాట. సో దీంతో అయితే నేను ఈ వ్లాగ్ కంక్లూడ్ చేసేస్తున్నానండి. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.